తెలంగాణ పింఛన్ లబ్ధిదారులకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కృష్ణ అప్డేట్స్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్లకు సంబంధించిన అప్డేట్ అనేది రిలీజ్ అయితే చేయడం జరిగింది. మొత్తంగా ఈ తారీఖు వరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పలు జిల్లాల వరకు ఈ లిస్టు అనేది విడుదల అయ్యింది. సో ఆ జిల్లాలలో అయితే మనకు కొత్త పింఛన్లు ప్రారంభమైతే చేస్తారని మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రామ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్కనైతే చెప్పడం జరిగింది. ఇక న్యూస్లోకి వెళ్ళినట్టయితే మనం 2016 రూపాయలను 4016 రూపాయలు అయితే తీసుకోవడం అయితే ఇప్పుడు జరుగుతుంది. 4016 రూపాయలను 6016 రూపాయలు చేయడంతో కొత్త పింఛన్ డబ్బులను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు మంజూరు చేసింది. ఇక ఈ రోజు నుంచి ఎన్ని జిల్లాల్లో మరియు ఏ జిల్లాల్లో జమ అవుతున్నాయంటే 1 నుండి 15 జిల్లాల వరకు అయితే ఈ కొత్త పింఛన్లు అయితే జమ చేయడం జరుగుతుంది. సో ఏ జిల్లాలో ఈ పింఛన్ డబ్బులు అయితే జమ చేయబోతున్నారో, అలాగే ఏ జిల్లాలో లిస్టు అనేది విడుదల అయ్యిందో అన్నదానిపై మీకు ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను. ఖచ్చితంగా వీడియోని అయితే చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. దీంతో పాటుగా కొత్తగా దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు, అలాగే పాత పింఛన్ లబ్ధిదారులకు అందరికీ ఈ పింఛన్ డబ్బులు అనగా కొత్త పింఛన్ డబ్బులు ఏ తేదీలోపు మరియు ఏ నెలలోపు మీ ఖాతాలో జమ అవుతాయో అన్నదానిపై మీకు ఈ వీడియోలోనైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీరు ఈ వీడియోనైతే లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అలాగే మన ఛానల్ను ఎవరైనా మొదటిసారిగా చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. వీడియోను లైక్ కూడా చేయండి. వీడియోని అయితే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేదు. లైక్ అయితే ఖచ్చితంగా చేసుకొని మరి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మనం ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు కొత్త పింఛన్ల కోసం చాలామంది పింఛన్ లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. సో దీనిపైన మన ప్రభుత్వం నుంచి గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, అలాగే మన సీఎం రేవంత్ రెడ్డి గారు దీనిపైన కొత్త విడుదల చేయడం జరిగింది. వీరు ఎవరైతే పాత పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో, పెండింగ్లో పడ్డ పెన్షన్లు ఉన్నాయో అటువంటి వారు అందరికీ పెండింగ్లో ఉన్న పెన్షన్ డబ్బులు అనేది తీసివేసిన తర్వాత కొత్త పెన్షన్ డబ్బులు అనేది అమలు చేయాలనే ఉద్దేశంతో 2016 రూపాయలను 4016 రూపాయలు చేస్తూ ఇచ్చిన హామీ మేరకు 4016 రూపాయలను 6016 రూపాయలుగా కొత్త పెన్షన్ల కింద అమర్చుతూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. ఇక మీరు చూసుకున్నట్లయితే మనకు 23 తారీఖు వరకు లేదా మనకు వచ్చే నెల జనవరి మొదటి వారంలో పూర్తిస్థాయి అనగా 100%లో ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేసే ప్రారంభంలో మన రాష్ట్ర ప్రభుత్వం ఉందంట. ఇదే కాకుండా మనకు కొత్త పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో అటువంటి వారందరూ కూడా ఈ కొత్త పెన్షన్లు ఈ వారంలో లేదా 2 వారాల్లో తెలంగాణలో ఉన్న ప్రతి జిల్లాలో మరియు ప్రతి గ్రామంలో పోస్ట్ ఆఫీస్ ద్వారా, బ్యాంక్ అకౌంట్ల ద్వారానైతే పెన్షన్ డబ్బులు మరియు కొత్త పెన్షన్ డబ్బులు అనేవి జమ చేయడం జరుగుతుంది. అయితే మన మంత్రి సీతక్క నైతే చెప్పడం అయితే జరిగింది. ఇక ఇది ఇలాగా ఉంటే మనకి చాలామందికి పోయిన నెలలో పెన్షన్ డబ్బులు అయితే కట్ కావడం జరిగింది. అలాగే కాదు, ముందు నెలలో కూడా కట్ కావడం అయితే జరిగింది. సో దీన్ని ఉద్దేశించుకొని మనకు ఈ నెల ఆఖరి అంటే ఈ డిసెంబర్ నెల ఆఖరి వరకు మనకు పెండింగ్ పెన్షన్లు కూడా నెల ఆఖరిలోపు పంపిణీ చేసే విధంగా మన ప్రభుత్వం ఆలోచిస్తుందంట. మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 13 లేదా 14 తారీఖు వరకు ఈ పెన్షన్ డబ్బులు అయితే పంపిణీ చేస్తామంటూ చెప్పడం జరిగింది. సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది. ఇంకిన్ని మరిన్ని అప్డేట్ల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.